IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఈ కేసుకి సంబంధించి అప్పట్లో ప్రభుత్వం తరపున వాదనలు వినిపించినటువంటి ఏఏజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని, సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో కోర్టు ఆయన చేసినటువంటి పిటిషన్ని తిరస్కరించింది. ఏంటి అంటే, విచారణ జరిపినటువంటి న్యాయస్థానం సెక్యూరిటీ కౌన్సిల్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం సుధాకర్ రెడ్డికి ఎటువంటి ప్రాణహాని లేదు అని చెప్పి వాళ్ళు ఒక నివేదిక ఇవ్వటం జరిగిందని, అంతేకాకుండా ఆయన ప్రజాప్రతినిధి కాదు, అలాగే ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వ వ్యక్తి కాదు. సో అలాంటప్పుడు అతనికి ప్రభుత్వం తరపున సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ మీకు నిజంగా ఏదైనా ప్రాబ్లం ఉంది, ప్రాణహాని ఉంది, ఇలాంటివి ఏవైనా ఉంటే దానికి సంబంధించినటువంటి ఆధారాలను కోర్టు ముందు ఉంచాలి అని చెప్పి ఆదేశాలు ఇవ్వటం జరిగింది.